సో దీనికి ఈ ఈ యొక్క విషయంలోకి వస్తేనండి, ఒక 10th క్లాస్ అమ్మాయి ప్రేమించింది. 10th క్లాస్ అమ్మాయి ప్రేమించడం తప్పేముంది, లేకపోతే ఇది వరకు ఎప్పుడు జరగలేదా అంటే జరిగినాయి. ఇందులో పెద్ద విషయం ఏముంది, రైట్? దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అండి. కానీ 10th క్లాస్ అమ్మాయి ప్రేమించినటువంటి 10th క్లాస్ అమ్మాయి ఎట్లా ప్రేమించిందంటే ఇన్స్టాగ్రామ్లో ప్రేమించింది, రైట్? సో ఇన్స్టాగ్రామ్లో ప్రేమించిందంటే అది మాత్రం కొత్త ఏముందండి, మనకు పని లేదా కూర్చుని మాట్లాడుకోవడానికి అంటే. ఫేస్బుక్లో ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ విధంగా. సో ఫేస్బుక్లో ప్రేమలు పెళ్ళిళ్ళు కూడా జరిగినాయి కదా, అందులో మాత్రం కొత్త ఏముంది అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ 10వ తరగతి అమ్మాయి ఇంటర్ అయినటువంటి అబ్బాయిని ప్రేమించడం, సో ఆ ప్రేమించినటువంటి వాళ్ళు అడ్డుగా ఉన్నటువంటి తల్లిని కిరాతకంగా క్రూరంగా హతమార్చడం అనేటువంటిది చాలా కీ పాయింట్ అండి, చాలా సెన్సిటివ్ పాయింట్ అండి, టచింగ్ పాయింట్ అండి. సమాజంలో ఉన్న మనం ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి పాయింట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన హత్యలు కూడా చాలా విరివిగా మనం చూస్తూ ఉన్నాం, చాలా విరివిగా చూస్తూ ఉన్నాం. సో అంటే తండ్రిని చంపినవాడు కనపడుతున్నాడు మన చుట్టుపక్కల, తల్లిని చంపినవాడు కనపడుతున్నాడు, భార్యని చంపినవాడు కనపడుతున్నాడు, తోబుట్టులను చంపినవాడు కనబడుతున్నాడు మన చుట్టూ ప్రపంచంలో. మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక తల్లి చనిపోయింది, ఇందులో ఒక పెద్ద విషయం ఏముంది అని అనుకోవటానికి కాదు కదండి. ఇక్కడ చంపబడ్డది తల్లి అయితే, చంపినటువంటిది కూతురు 15-16 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయి. ఎవరి హెల్ప్తో, ముక్కు ముఖం తెలియనటువంటి నిన్నటి వరకు ఒక 8 నెలల ప్రేమ వ్యవహారంతో సహకారంతో చంపినటువంటి తీరు, ఇది బాధాకరమైనటువంటి విషయం. అబ్బాయి కూడా అంతే, ఇంకొక 1-2 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది, అంతే ఎక్కువ ఉంటుంది. సో ఇది సమస్య ఇక్కడ. సో ఈ కేసు పూర్వాపరాల్లో వెళితే ఒక ఆవిడ చాలా యాక్టివ్, చనిపోయినటువంటి ఆవిడ తెలంగాణ సాంస్కృత సంఘంలో సభ్యురాలని చెప్తూ ఉన్నారు. చాకలి ఐలమ్మ గారి మునిమనవరాలు ఆవిడ. ఓ అచ్చా. సో ఆమె అంత యాక్టివ్గా ఉండేటువంటి ఆవిడ. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మరి ఈ అమ్మాయికి ప్రేరేపితం చేసినటువంటి అంశాలు ఏమిటి?